రోజురోజుకు పెరుగుతున్న వేడిమితో ఇబ్బందులు పడుతున్న పాదచారుల దాహార్తిని తీర్చేందుకు కరీంనగర్లో నేషనల్ హ్యాకర్స్ ఫెడరేషన్ నడుం బిగించింది. మార్కెట్ ప్రాంతంలో ఉన్న ఫ్రూట్ షాపుల వ్యాపారులందరూ ఒక్కటే మార్కెట్లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మండుతున్న ఎండలకు నీరసించిపోయిన పాదచారులకు చల్లటి మినరల్ వాటర్ను అందిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు పాదచారులకు మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు. ఇక్కడ కరీంనగర్ వాసులే కాకుండా జిల్లాలోని ఇతర ప్రాంతాలకు చెందిన వారు కూడా వివిధ పనులపై వస్తూ ఉంటారని 45 డిగ్రీల ఎండ వేళ వారు దాహంతో అలమటించకుండా ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని అన్నారు నేషనల్ హ్యాకర్స్ ఫెడరేషన్ సభ్యులు. नेशनल हैकर फेडरेशन के तरफ से रोज़ चलिवेंद्रा प्रोग्राम लगाए। ये धूप ज़्यादा तेज़ होने से 44 डिग्री धूप रहने से लोग पानी के लिए तरस रहे, तो चलिवेंद्रा का प्रोग्राम लगाए और डेली इंशाल्लाह रोज़ सुबह में सल्ला बांटने का भी प्रोग्राम लगाया। प्रोग्राम सल्ला भी बांट रहे। ये धूप के तरफ से, ये पूरे फ्रूट वालों के तरफ से डेली पानी पिला रहे और इंशाल्लाह लोगों को प्यास बुझने के लिए थोड़े अच्छे काम कर रहे। पूरे मार्केट वाले पूरे मिलके जितने भी फ्रूट वाले हैं सब मिलके पब्लिक को पानी की सहूलत दिए और यहाँ पर सलाह पिला रहे। तो इस वजह से क्या है, अल्हम्दुलिल्लाह प्रोग्राम तो अच्छा सक्सेस है। धूप जम के धूप बहुत रहने से पानी की शिद्दत हो रही, तो डेली कम से कम 100 डब्बे पानी हम लोग यहाँ पर डेली मिनरल वाटर 100 डब्बे पानी पिला रहे पब्लिक को। ఇలాంటి చలివేంద్ర మనం మొత్తం యూనియన్ తరపున ఒక చలివేంద్ర పెట్టినాం. ఇక్కడ ఎన్హెచ్ఎఫ్ హాకర్స్ తరపున ఇవాళ అలాంటిదే మంచి ప్రోగ్రాం కూడా చేసినాం. బటర్ మిల్క్ పంచినాం. ఇవాళ వచ్చే రోజుల్లో ఇంకా ఇలాంటి చేస్తామని అనుకుంటున్నాం. ఇలాంటి సల్లా ప్రోగ్రాంలు కానీ ఇలాంటి చలివేంద్రాలు ప్రతి చోట ఒక బస్టాండ్ చౌరస్తా, టవర్ సర్కిల్, కమాన్ కాడ అందరూ వాటర్ పెడితే చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఈ వడ దెబ్బకి చాలా మంది చచ్చిపోతున్నారు. ఇక్కడ మన మార్కెట్కి వచ్చే వాళ్ళ కస్టమర్లకి కానీ ఎంతమంది ప్రజలు ఇటు చాలా ఇబ్బంది పడుతున్నారు.